పుస్తకం పేరు గోకులంలో రాధ. రచయిత వంశీ. గోకులంలో రాధ. ప్రభాత కాంతిలో నీ సున్నితమైన దేహాన్ని తడిపి తడిపి నీలి శిరోజాల్ని జగమంతా పరచి పరచి నీ నీడలో నా నీడ కలిసే మధుర క్షణం కోసం మన కలల జలతారుని కప్పుకొని నిశ్శబ్దంగా నాకోసం జపిస్తూ తపిస్తూన్న ప్రియా, నీ సుదీర్ఘ లేఖలన్నీ అందాయి. యుగ యుగాలుగా నాకోసం వేచి చూస్తున్న ఒక శోకవనితవైన నిన్ను శరవేగంతో వచ్చి అందుకుని నీ గాఢ పరిష్వంగంలో ఐక్యమై నీలో నేనుగా నాలో నువ్వుగా జీర్ణమై నీ చిలిపి కలహాల్ని ఆరగించి నీ విరహ వేదనని శ్వాసించి మన కేళీ విన్యాసాల ఉద్గృంత గవాక్షాలు తెరచి ఓసారి పరిభ్రమించి అనంతరం క్రమించి రమించి ఉపశమించి అలసటతో దగ్ధమై ఒక విశేషమూర్తిగా రూపాంతరం చెందాలని నా ప్రగాఢమైన తపన, యాతన, వేదన. కాని కాలం నన్ను నువ్వు నిన్ను నేను అందుకోవాలని కాంక్షతో ఎంతగా కాలిపోతున్నామో అంతగానూ దూరం చేస్తుంది కాలం. అవును, నేను కాలానికి ఎదురీదలేక రాసే రాతల్లోనే స్వర్గ సౌధాల్ని నిర్మించి ప్రేరేపించి నిన్ను శోకింపచేస్తున్న పిరికివాణ్ణి, నీచుణ్ణి, అర్భకుణ్ణి. అవునా? లేకుంటే నీకంటే ఈ ప్రపంచంలో ఎవరూ అధికులు కారని తెలిసినా కూడా 100 మైళ్ల దూరం పారిపోయి ఉద్యోగం, ధర్మమంటూ నిన్ను ఆ నది ఒడ్డున ఒంటరిగా వదిలివేయడం నేరం కదూ, పాపం కదూ? నీ లేఖల్లో జాలిగా జారే కన్నీటి ధారలు ఇక చూడలేను. నీకోసం నేనొచ్చే సమయం ఆసన్నమైంది. దానిమ్మ గింజలు వెండిపళ్ళెంలో ఉంచి నాకోసం దాచిన నవ్వులు కొన్నిటిని అందులో కలిపావా? నీ జడకీ తలగడకీ మధ్య మెత్తగా నలగబోయే మల్లెల్లో వింత పరిమళం నింపావా? నా పాదం మన గడప ముందు మోపిన క్షణాన నాకు స్వాగత వచనాలు పలకడానికి సజీవమైన జాజితీగ నుంచి మొగ్గల్ని విడదీయలేదు? దేవుడిచ్చిన విలువైన వరానివైన నిన్ను పెంచుకోవలసింది, నీతో జీవితం పంచుకోవలసింది నువ్వుంటున్న ఆ ఇంట్లో కాదు, మన ఊరి నదిలో ఎన్నో మైళ్లు ప్రయాణం చేస్తే కనిపించే నిర్జనమైన ఎత్తైన పాపికొండల సమూహం దిగువన దర్శనమిచ్చే మైదానంలో మనమిద్దరమే శ్రమించి నిర్మించుకుందాం అందమైన కుటీరాన్ని. దాని చుట్టూ వెన్నెల వృక్షాల్ని పాతుకుందాం, నక్షత్రాల్ని పువ్వులుగా పూయించుకుని శతకోటి చందమామల్ని ఫలాలుగా పండించుకుందాం. తొలకరి జల్లుని, వణికించే చలిని, వెచ్చని సూర్యుణ్ణి అవసరమైనప్పుడు పిలుచుకుందాం. గ్రీష్మంతో పనిలేదని చెప్పేసి వసంతంతోనే బంధుత్వం పెంచుకుందాం. వార్ధక్యం అక్కడికెప్పుడూ రాదు. నిత్యనూతన యవ్వనమే రాజ్యమేలుతుంది. శతఘ్నులు ప్రేలి సృష్టి దగ్ధమైనా, యుగాలు అంతరించి మట్టికోటలు, మహారాజులు మళ్లీ మరలి వచ్చినా ఏ యుగానికీ చెందని వాళ్లమై, అమరులమై మనం మనంగానే జీవించుదాం ప్రియా. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రియుడు ఎన్నో 100 మైళ్ల దూరం నుంచి ఆమెకు రాసిన ప్రేమలేఖ అది. అనుభూతుల్ని ఆహారం చేసుకుని బతుకుతున్న ఆమె పేరు రాధ. వాళ్లది గోదావరి అవతల 30 మైళ్ల దూరంలో ఉన్న సీతానగరం. వాళ్ల పూర్వీకులంతా వేద పారాయణం చేసిన మహానుభావులు, పరమసూత్రీయులు. పెద్దవాళ్ల ఆజ్ఞ ప్రకారం అతి చిన్న వయసులో గోదావరి యువతలి కుమారదేవం అనే ఊర్లో స్కూలు టీచరు విశ్వనాథంగారి అబ్బాయి సూర్యప్రకాశరావుతో పెళ్లైంది. రజస్వల అయ్యాక పంపే నిమిత్తం తనని పుట్టింటికి తీసుకుపోయారు తనవాళ్లు. పుట్టింట్లో ఉంటున్న తన దేహం, మనసు ఎదగసాగాయి. కొత్త ఊహ తెలిసింది. అబ్బాయి మొన్నే పీయూసీ పాసయ్యి పట్నంలో ఉద్యోగం వస్తే వెళ్లాడు అని మామగారు విశ్వనాథం రాసిన కార్డు తండ్రి ఇంటిలో అందరికీ వినిపించినప్పుడు తనూ వింది. దొడ్లో చిక్కుడు పందిరి కింద కూర్చుని ఒంటరిగా ఆలోచించింది. తన భర్త ఉద్యోగ Sample complete. Ready to continue?